నమస్కారం. ఈరోజు మనం ఆదికాండంలోని 18వ అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మమ్రే దగ్గర సింధూర వనంలో బాగా ఎండగా ఉన్నప్పుడు అబ్రహాము తన గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నారు. అక్కడ మొదలవుతుంది మన కథనం. అవును. అక్కడి నుంచి ఊహించని కొన్ని సంఘటనలు అంటే కొంతమంది సందర్శకులు రావటం, నమ్మశక్యం కాని వాగ్దానాలు. ఒక నగరం భవిష్యత్తు గురించిన సంభాషణలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సరిగ్గా మనకున్న ఆధారం బైబిల్లోని ఈ అధ్యాయమే. దీనిలో ప్రతి అంశాన్ని విశ్లేషించి దాని లోతుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. ఈ అధ్యాయంలో ఆతిథ్యం దగ్గర్నుంచి దైవ వాగ్దానాలు, మానవ సందేహాలు, హ్మ్, విశ్వాసం, న్యాయం, కనికరం హ్మ్, ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. అవును. అబ్రహాము స్పందన, షారా నవ్వు, ఆ తర్వాత సొదొమ గొమొర్రాల విషయం, అబ్రహాము దేవునితో మాట్లాడటం, వీటన్నింటినీ చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. సరే, అబ్రహాము అలా కూర్చుని ఉండగా ముగ్గురు మనుషులు కనిపించారు. అంతే, ఆయన వెంటనే వాళ్ళని చూడగానే గుడారం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అవును, ఆ వేగం గమనించాలి. కేవలం చూసి ఆగలేదు, పరుగెత్తారు. అంతేకాదు, నేలమట్టుకు వంగి నమస్కరించి, ప్రభువా, నీ కటాక్షం నామీద ఉంటే దయచేసి మీ దాసుణ్ణి దాటిపోకండి అని వేడుకున్నారు. ఆ, ఈ స్పందన చూస్తే అంటే అది సాధారణ ప్రయాణికుల పట్ల చూపే మర్యాదకు మించినట్లుగా అనిపిస్తుంది కదా. అవును కదా, మామూలుగా ఎవరో వస్తే ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరముందా? మంచి పాయింట్. ఆయన వేగం, ఆ వినయం, నేలమట్టుకు వంగి ఆ సంబోధన ప్రభువా, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు కేవలం సాధారణ మనుషులు కాదని ఆయన అప్పటికే ఏమో గ్రహించారేమో అనిపిస్తుంది. నిజమే. ఆ కాలపు సంస్కృతిలో, ముఖ్యంగా ఆ ఎడారి ప్రాంతాల్లో ఆతిథ్యానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. అపరిచితులకు నీళ్లు, నీడ, ఆహారమివ్వడమనేది ఒక పవిత్రమైన బాధ్యత. అవును, ప్రాణం కాపాడినట్టే కదా. ఖచ్చితంగా. కాని అబ్రహాము ప్రవర్తన కేవలం ఆ సాంఘిక కర్తవ్యంలా లేదు. దానిలో ఏదో లోతైన గౌరవం, భక్తి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయన చేసిన ఏర్పాట్లు చూస్తే అది ఇంకా స్పష్టంగా అర్థమవుతోంది. కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిస్తాను, చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, కొంచెం ఆహారం తెస్తాను అని మామూలుగా చెప్పి వెంటనే లోపలికి పరుగెట్టి షారాతో త్వరగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యన్నారు. 3 మానికల పిండి అంటే ఎంత అది? చాలా ఎక్కువ కదా. అవును, చాలా ఎక్కువ. 3 మానికలు అంటే సుమారుగా ఒక 20-25 కిలోల పిండి. అబ్బో! అంటే ఒక చిన్న సైన్యానికి సరిపోయేంత. ఇది ఆయన ఎంత ఉదారంగా ఉన్నారో, వచ్చిన అతిథుల్ని ఎంత గొప్పగా చూస్తున్నారో చూపిస్తుంది. అంత పిండితో రొట్టెలు చేయించడం. కేవలం రొట్టెలతో ఆగలేదు. మళ్లీ పశువుల మంద దగ్గరకు పరుగెత్తారు. అవును. అక్కడ ఒక మంచి లేత దూడను ఎంచుకుని పనివాడికిచ్చి వండమని చెప్పారు. తర్వాత వెన్న, పాలు, ఆ వండిన దూడ మాంసం అన్నీ సిద్ధం చేసి వాళ్ల ముందు పెట్టారు. ఇదంతా ఎంత త్వరగా, ఎంత శ్రద్ధగా చేశారో చూడాలి. నిజంగా తన దగ్గర ఉన్న వాటిలో అత్యుత్తమమైనవి ఇవ్వాలనే తాపత్రయం కనిపిస్తోంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వాళ్లు భోజనం చేస్తుంటే ఈయన వాళ్ల దగ్గర చెట్టు కింద నిలబడ్డారట. అవును, యజమాని అయ్యుండి వారితో పాటు కూర్చోకుండా ఒక సేవకుడిలా నిలబడి సేవ చేశారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఇది ఆయన వినయానికి పరాకాష్ట అనుకోవచ్చా? నిస్సందేహంగా. అతిథులను దేవుళ్లా భావించే సంస్కృతికి ఇది నిదర్శనం. వాళ్లు సౌకర్యంగా తింటున్నారా, ఇంకేమైనా కావాలా అని చూసుకోవడానికి ఆయన అక్కడే నిల్చున్నారు. ఇది పైపై మర్యాద కాదు, మనసులోంచి వచ్చిన సేవ. ఈ ఆతిథ్యం, ఈ గౌరవం తర్వాత జరగబోయే అద్భుతానికి ఒక రకంగా పునాది వేసినట్టు అనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు. ఆ అద్భుతమే షారాకు కుమారుడు పుడతాడనే వాగ్దానం. భోజనమయ్యాక ఆ సందర్శకుల్లో ఒకరు, అంటే యెహోవా అని తర్వాత తెలుస్తుంది, అబ్రహామును అడుగుతారు, నీ భార్య షారా ఎక్కడా అని. అబ్రహాము అదిగో గుడారంలో ఉంది అని చెప్తారు. అప్పుడాయనంటారు, వచ్చే ఏడాది ఇదే సమయానికి నేను నిశ్చయంగా నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పుడు నీ భార్య షారాకు ఒక కుమారుడు ఉంటాడు అని. వావ్! ఇది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉండుంటుంది. ఎందుకంటే అప్పటికే అబ్రహాము, షారా ఇద్దరూ చాలా వృద్ధులు. అవును, వయసు అయిపోయింది. బైబిల్లోనే ఉంది కదా, అబ్రహామును షారాయు బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీధర్మము షారాకు నిలిచిపోయెను. అంటే ఇక సహజంగా పిల్లలు పుట్టే అవకాశం 0 అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట విన్న షారా గుడారం తలుపు వెనకాలుండి వింటోంది. విని
తనలో తాను నవ్వుకుందట. ఆ నవ్వు నాకు బలం తగ్గిపోయాక, నా యజమానుడు కూడా ముసలివాడయ్యాక నాకిక ఈ సుఖం కలుగుతుందా అని నవ్వుకుంది. ఇది ఎంత సహజమైన స్పందన కదా. అవును, చాలా సహజం. ఎవరైనా సరే ఆ వయసులో, ఆ స్థితిలో అలాంటి మాట వింటే నమ్మడం చాలా కష్టం. అది అపనమ్మకంతో నవ్విందా లేక ఆశ్చర్యంతో నవ్విందా? అదే నాకనిపించింది. బహుశా రెండూ కలిసే ఉంటాయేమో. మంచి పాయింట్. ఏమో, బహుశా రెండూ ఉండొచ్చు. ఒకవైపు ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కల నిజం కాబోతోందన్న ఆశ్చర్యం, మరోవైపు తమ శరీరాల్ని చూసుకుని ఇదెలా సాధ్యం అనే బలమైన సందేహం, అపనమ్మకం. అవును. ఆ నవ్వుని కేవలం అపనమ్మకమని కొట్టిపారేలేం. అది ఎన్నో ఏళ్ల నిరీక్షణ, మధ్యలో ఎన్నో నిరాశలు, ఇప్పుడు వింటున్నది నమ్మశక్యం కాని వాగ్దానం, ఇన్నింటి మధ్య నలిగిపోయిన ఒక వృద్ధురాలి సహజమైన స్పందన అది. కాని తర్వాత జరిగింది ఇంకా ఆసక్తికరం. యెహోవా వెంటనే అబ్రహాంతో, నేను ముసలిదాన్నయ్యాక నిజంగా పిల్లల్ని కంటానా అని శారా ఎందుకు నవ్వింది అని అడిగారు. ఆశ్చర్యం. ఆమె తనలో తను నవ్వుకుంటే అది ఈయనకెలా తెలిసింది? అదే, ఇది దైవిక జ్ఞానాన్ని, అంటే సర్వజ్ఞతను సూచిస్తుంది కదా. ఖచ్చితంగా. మనస్సులోని ఆలోచనలు కూడా ఆయనకు తెలుస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆ తరువాత ఆయన అడిగిన ప్రశ్న, అది ఈ మొత్తం అధ్యాయంలోనే అత్యంత కీలకమైన ప్రశ్న అని నేననుకుంటాను. ఏంటది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అవును, ఆ ప్రశ్న సూటిగా శారా సందేహానికి సమాధానం చెప్తోంది. కరెక్ట్. మానవ పరిమితులు, ప్రకృతి సిద్ధమైన నియమాలు, ఇవేవీ దేవుని శక్తిని, ఆయన మాటను ఆపలేవని స్పష్టం చేస్తోంది ఆ ప్రశ్న. ఆ ప్రశ్నకు శార భయపడిపోయింది. వెంటనే నేను నవ్వలేదు అని అబద్ధం చెప్పింది. అవును, భయంతో నిజం దాచింది. కాని యెహోవా ఏమన్నారు? లేదు, నీవు నవ్వితివి అని చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆమె అబద్ధం చెప్పినా, సందేహించినా వాగ్దానాన్ని మాత్రం రద్దు చేయలేదు. అదే మళ్ళీ ధృవీకరించారు. నిర్ణయించిన కాలానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడుంటాడు అని గట్టిగా చెప్పారు. ఇది దేవుని కృపకు నిదర్శనమనుకోవచ్చా? ఆమె బలహీనతను చూసికూడా వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేదు. అవును, ఇది చాలా ముఖ్యమైన అంశం. శారా సందేహించినా, భయంతో అబద్ధం చెప్పినా దేవుని మాట మారలేదు. ఆయన వాగ్దానం ఆమె విశ్వాసం మీద ఆధారపడలేదు, ఆయన శక్తి మీద, ఆయన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. ఆమె బలహీనతను చూపించారు, కాని శిక్షించలేదు. బదులుగా వాగ్దానాన్ని మరింత బలంగా నొక్కి చెప్పారు. ఈ సంఘటన తర్వాత కథనం మరోవైపుకు మళ్ళుతుంది. ఆ ముగ్గురు వ్యక్తులక్కడ్నుండి లేచి సొదొమ వైపు చూసి అటుగా బయల్దేరారు. అబ్రహాము వాళ్లను సాగనింపడానికి కొంత దూరం వారితో పాటు వెళ్లారు. అప్పుడే యెహోవా తనలో తాను అనుకుంటారు, నేను చేయబోయే పనిని అబ్రహాముకు దాచిపెట్టాలా అని. ఎందుకని దేవుడు తన ప్రణాళికను అబ్రహాముతో పంచుకోవాలని అనుకున్నారు? అక్కడ ఏదైనా ప్రత్యేక కారణముందా? దానికి కారణం కూడా దేవుడే వివరిస్తున్నారు చూడండి. అబ్రహాము నిశ్చయంగా బలమైన, గొప్ప జనమవుతాడు. అతని ద్వారా భూమి మీదున్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. నేను అతన్ని ఎందుకు ఎన్నుకున్నానంటే, యెహోవా అతనికి చెప్పినవన్నీ నెరవేరేలా అతను తన పిల్లలకు, తన తర్వాత తన ఇంటివారికి నీతి న్యాయాలు పాటిస్తూ యెహోవా మార్గంలో నడవాలని ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. అంటే అబ్రహాము కేవలం ఒక వ్యక్తి కాదు, భవిష్యత్తు తరాలకు నీతి న్యాయాలు నేర్పాల్సిన బాధ్యత ఉన్న ఒక నాయకుడు, ఒక మూలపురుషుడు. కాబట్టి నీతి న్యాయాలు తప్పుతే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో సొదొమ నాశనంలాంటివి, అది అతనికి తెలియజేయటం అవసరమని దేవుడు భావించారు. ఇది అబ్రహాము బాధ్యతను గుర్తుచేయడమే కాకుండా దేవునికి ఆయనపై ఎంత నమ్మకం ఉందో కూడా చూపిస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత యెహోవా అసలు విషయం చెప్పారు. సొదొమ గొమొర్రాల గురించిన ఆరోపణల కేకలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటి పాపం చాలా భారంగా ఉంది. కాబట్టి నేను కిందికి వెళ్ళి నా దగ్గరకొచ్చిన ఆ కేకల ప్రకారం వారు నిజంగా అంత ఘోరంగా ప్రవర్తించారో లేదో చూస్తాను, లేకపోతే తెలుసుకుంటాను. ఇక్కడ దిగిపోయి చూస్తాను అనడం కొంచెం, అంటే దేవునికి అన్నీ తెలియవా? ఇది అలంకారికంగా వాడిన భాష అనుకోవచ్చు. దేవునికి తెలియదని కాదు దీనర్థం. కాని ఆయన తీర్పనేది ఆవేశంతోనో, కేవలం ఆరోపణలు వినగానే ఇచ్చేది కాదని చెప్పడం. ఓ అలాగా? అవును, స్వయంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే తీర్పుంటుందని చెప్పడం. ఇది తీర్పు తీర్చడంలో దేవుడు ఎంత న్యాయంగా, పద్ధతిగా వ్యవహరిస్తాడో మానవులకు అర్థమయ్యేలా చెప్పడమన్నమాట.
ఆ నగరాల పాపం ఎంత ముదిరిపోయిందో అది ఖచ్చితంగా తెలుసుకున్నాకే చర్య తీసుకుంటానని చెప్పడం ఆయన సహనాన్ని, న్యాయస్వభావాన్ని తెలియజేస్తుంది. సరే, ఆ తర్వాత ఇద్దరు మనుష్యులు, వీళ్లే తర్వాత దేవదూతలుగా సొదొమ వెళ్తారు. అటు వెళ్ళిపోగా అబ్రహాము మాత్రం యెహోవా సన్నిధిలో అలాగే నిలబడి ఉన్నారు. అవును, ఇక్కడ్నుంచే ఆ అద్భుతమైన సంభాషణ మొదలవుతుంది. అబ్రహాము దేవుని దగ్గరకు వెళ్లి ఎంతో ధైర్యంగా అడుగుతారు. ఏంటి, దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మంది కోసం ఆ స్థలాన్ని నాశనం చేయకుండా కాపాడవా? ఎంత ధైర్యమైన ప్రశ్న! ఇది దేవుని న్యాయాన్ని ప్రశ్నించడం లాగా అనిపించిన దాని వెనుక ఉద్దేశం వేరు. ఆయన దేవుని తీర్పును కాదనడం లేదు, కాని ఆ తీర్పులో అమాయకులు, నీతిమంతులు కొట్టుకుపోకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన వాదన కూడా చాలా బలంగా ఉంది చూడండి. అవును, అలా చేసి దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం నీకు తగదు, నీతిమంతుడిని దుష్టుడితో సమానంగా చూడటం నీకు తగదు, యావత్ ప్రపంచానికి తీర్పు తీర్చే నువ్వు న్యాయం చెయ్యవా అని అడుగుతారు. ఇది దేవుని స్వభావం మీద, ఆయన న్యాయం మీద అబ్రహాముకు ఎంత లోతైన నమ్మకముందో చూపిస్తుంది. అదే సమయంలో నీతిమంతుల పట్ల ఆయనకెంత కనికరముందో కూడా బయటపెడుతుంది. దేవుడు కోప్పట్లేదు కదా? లేదు, చాలా ఓపికగా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్లను బట్టి ఆ స్థలం మొత్తాన్ని కాపాడతాను అని సమాధానమిచ్చారు. ఇది విన్నాక అబ్రహాముకు ఇంకా ధైర్యం వచ్చినట్టుంది. మళ్ళీ, ప్రభూ క్షమించు, నేను మట్టిని బూడిదను మాత్రమే, అయినా నీతో మాట్లాడటానికి తెగిస్తున్నాను అంటూనే బేరం మొదలుపెట్టారు. అవును, 50 నుంచి 45కు తగ్గించారు. ఒకవేళ 5 తక్కువైతే అని. దానికి కూడా దేవుడు, సరే 45 మంది ఉంటే నాశనం చెయ్యను అన్నారు. అయినా అబ్రహాము ఆగలేదు. మళ్ళీ అడిగారు, ఒకవేళ 40 మందే ఉంటే? దేవుడు, ఆ 40 మందిని బట్టి కూడా నాశనం చెయ్యను అన్నారు. ఎంత ఓపిక! తర్వాత 30 మంది, దేవుడు సరే అన్నారు. 20 మంది, అప్పటికి దేవుడు, ఆ 20 మందిని బట్టి కూడా నాశనం చెయ్యను అన్నారు. ఊహించండి, అబ్రహాము పట్టుదల చూడండి. ఎంత వినయంగా మాట్లాడుతూనే ఎంత పట్టుదలగా అడుగుతున్నారో. చివరికి అబ్రహాము, ప్రభూ కోపగించుకోకుంటే ఇంకొక్కసారి మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 10 మందే కనిపిస్తే అని అడిగారు. చివరి సంఖ్య 10. ఈ పట్టుదల, ఈ తెగింపు ఎక్కడ్నుంచి వచ్చాయంటారు? కేవలం తన బంధువుల్లోతు కోసమేనా ఇంతగా వాదించింది? బహుశా లోతు ఒక కారణం కావచ్చు, కాని ఆయన విజ్ఞప్తి మొత్తం నగరం కోసం, అందులో ఉండగల నీతిమంతుల కోసం. ఇది ఆయనలోని కరుణను, ఆ నాయకత్వ లక్షణాన్ని చూపిస్తుంది. ఆయన కేవలం తన కుటుంబం గురించే కాదు, సమాజం గురించి ఆలోచిస్తున్నారనిపిస్తోంది. నిజమే. అదే సమయంలో దేవుని స్పందన ఇంకా అద్భుతం. ప్రతిసారి అబ్రహాము మాట ఓపికగా వినడం, సంఖ్య తగ్గుతున్నా క్షమించడానికి సిద్ధపడటం, ఇది దేవుని అపారమైన సహనాన్ని, కనికరాన్ని చూపిస్తుంది. చివరికి దేవుడు ఆ 10 మందిని బట్టి కూడా నాశనం చెయ్యను అని చెప్పడంతో ఆ సంభాషణ ముగిసింది. ఆ తర్వాత యెహోవా వెళ్ళిపోయారు, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్లారు. అవును, 10 మంది నీతిమంతులు దొరికితే చాలు ఆ మహాపాపిష్టి నగరాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధపడ్డారు. ఎంత గొప్ప విషయం! నిజంగా. నీతిమంతుల ఉనికికి వాళ్లు ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నా సరే దేవుడు ఎంత విలువ ఇస్తాలో దీని ద్వారా తెలుస్తుంది. సమాజం ఎంత చెడిపోయినా అందులో కొద్దిమంది నీతిమంతులుంటే వాళ్ల ప్రభావం, వాళ్ల విలువ దేవుని దృష్టిలో చాలా గొప్పది. వాళ్ల కోసం దేవుడు తన తీర్పును కూడా మార్చుకోవటానికి సిద్ధపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన కథ ఆదికాండం 19వ అధ్యాయం మనకు తెలుసు. సొదొమలో కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేరనేది చేదు నిజం. అవును. కాని అబ్రహాము చేసిన ఈ విజ్ఞప్తి మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. దేవుని న్యాయం, ఆయన కనికరం మధ్య ఉన్న సంబంధాన్ని, మానవుడు దేవునితో ఎంత ధైర్యంగా, ఎంత సన్నిహితంగా మాట్లాడగలడో చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. కాబట్టి ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మొదట అబ్రహాము చూపిన ఆ అసాధారణమైన ఆతిథ్యం, హృదయపూర్వకమైన ఆతిథ్యం, వచ్చిన వాళ్లను దైవ సమానులుగా భావించి సేవ చేయడం. తరువాత ఆ అద్భుత వాగ్దానం, వృద్ధాప్యంలో శారాకు సంతానం కలుగుతుందని చెప్పడం. దానికి శారా చూపిన సహజమైన సందేహం, అయినా సరే దేవుని వాగ్దానం స్థిరంగా నిలవడం, దేవునికి అసాధ్యమైనది లేదని తెలియడం. ఆ తరువాత
సొదొమ గొమొర్రాల పాపం గురించి, రాబోయే తీర్పు గురించి దేవుడు అబ్రహాముకు చెప్పడం. ఇది అబ్రహాము బాధ్యతను, దేవుని న్యాయ ప్రక్రియను చూపిస్తుంది. చివరగా ఆ నగరాల కోసం అబ్రహాము పట్టుదలగా, కనికరంతో చేసిన ఆ విజ్ఞప్తి, దానికి దేవుడు చూపిన అపారమైన సహనం, కనికరం. నీతిమంతుల విలువను ఇది నొక్కి చెబుతోంది. అవును, విశ్వాసం, సందేహం, దైవశక్తి, ఆతిథ్యం, న్యాయం, కనికరం, దేవునితో మానవుడు సంభాషించగలగడం, ఇన్ని లోతైన అంశాలు ఈ ఒక్క అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ చర్చంతా విన్న తర్వాత నాకు ఆలోచన వస్తోంది. అబ్రహాము సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని అంత ధైర్యంగా అడిగారంటే దేవుని న్యాయ స్వభావం గురించి ఆయనకు మంచి అవగాహన ఉంది. నిజమే. కాని 10 మంది నీతిమంతుల కోసం కూడా నగరాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధపడడం చూసిన తర్వాత అబ్రహాముకు దేవుని కనికరం గురించి, ఆయన ప్రేమ గురించి ఇంకా కొత్త లోతైన అవగాహన కలిగుంటుందా? మంచి ప్రశ్న. అంటే దేవుడు కేవలం న్యాయవంతుడే కాదు, అత్యంత కరుణామయుడు కూడా అని ఆయన మరింత బలంగా గ్రహించి ఉంటారా? దీని గురించి మనం ఆలోచించవచ్చు. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇన్నటితో ఆదికాండము 18వ అధ్యాయంపై మన ఈ లోతైన విశ్లేషణ ముగిసింది.